Step into Value Zone Hypermart Patancheru. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల రోజులవుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి తగ్గలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ పల్లెల్లో మాత్రం రాజకీయ చర్చ కొనసాగుతూనే ఉంది. అందుకు ప్రధాన కారణం గ్రామ పంచాయతీ ఎన్నికలే. 2024 జనవరి చివరి నాటికి ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం ముగుస్తుంది. అంతకంటే ముందే ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకునే పనిలో ఉన్నందున సర్పంచ్ ఎన్నికలపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వం కాస్త టైం తీసుకొని పంచాయతీ సెక్రటరీలకు బాధ్యతలు అప్పగిస్తుందని కొందరంటుంటే, కాదు ఈ ఊపులోనే సర్పంచ్ ఎన్నికలు పెడితేనే కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు గెలుస్తుందని మరికొందరు భావిస్తున్నారు. ఇలా సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడనే విషయంపై పల్లెల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే అధికారులు అనఫిషియల్గా చెబుతున్న లెక్కల ప్రకారం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు పెట్టాలంటే ఈ పాటికే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వాల్సి ఉందంటున్నారు. దీనికి తోడు గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాల పాటు ఒకే విధంగా రిజర్వేషన్ ఉండాలని చట్టసభల ద్వారా జీవో జారీ చేసింది. ఈ జీవో వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒకేసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు అవే రిజర్వేషన్లు కంటిన్యూ అవ్వాల్సి ఉంది. అలా సేమ్ రిజర్వేషన్లను కంటిన్యూ చేయాలని ఈ ప్రభుత్వం భావిస్తే ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ ప్రభుత్వం చేసిన చట్టాన్ని మనమెందుకు కంటిన్యూ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తే రిజర్వేషన్ ప్రక్రియ మార్చేందుకు నెల నుంచి 3 నెలల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. కానీ ఎంపీ ఎన్నికల తర్వాత జీపీ ఎన్నికలు పెట్టే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు పలువురు రాజకీయ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్లు అయ్యే ఉంటాయా లేక మారుతాయా అనే విషయం తేలకపోవడంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి పిచ్చిలేస్తోంది. ఉదాహరణకు ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉన్న ఊరిలో అదే రిజర్వేషన్ నుంచి పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇప్పటి నుంచే ఖర్చు పెట్టుకుంటూ పోతే ఒకవేళ రిజర్వేషన్ చేంజ్ అయితే తమ పరిస్థితి ఏంటి అని అటు ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి వెళ్ళలేక తర్జన భర్జన పడుతున్నారు. ఇలాగే ఎస్సీ రిజర్వేషన్ ఉన్న చోట వేరే బీసీ ఓసీ నాయకులు పోటీ చేయాలన్నా అదే పరిస్థితి ఎదురవుతోంది. రిజర్వేషన్ మారుతుందని ఇప్పటి నుంచి ఖర్చు పెట్టుకుంటూ పోతే రిజర్వేషన్ మారకపోతే సమయం డబ్బు వృధా అవుతోందని బాధపడుతున్నారు. పోనీ ప్రభుత్వ ప్రకటన వచ్చిన తర్వాత ఓటర్లను ప్రసన్నం చేసుకునే పని పెట్టుకుందామా అంటే మనకంటే ముందు మన అపోజిషన్ వ్యక్తి ప్రచారం మొదలు పెడతాడేమో అనే ఆలోచన అందరినీ తొలచివేస్తోంది. మరికొన్ని చోట్ల ఆశావాహులు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామాల్లో జరిగే ఫంక్షన్లకు వెళ్తూ గిఫ్టులు ఇవ్వడం, చనిపోయిన వారికి ఆర్థిక సహాయం అందించడం, యూత్కి దావతులు ఇవ్వడం, క్రీడా సామాగ్రిలు కొనించడం వంటివి చేస్తున్నారు. ఎక్కువగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఓవరాల్గా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదలపై పోటీ చేసి వారే కాక ఓటర్లు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం రేవంత్ సర్కార్ ఏ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలపైన గుడ్ న్యూస్ చెబుతుందో.